పూదోట నడిగేవో నా వంటి పైన జారి నా పెట్ట నడిగేవో ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా. చిత్ర గారు అరే చంద్రకళ గారు చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్ ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూద్దాం వచ్చానండి. అంటే అంత బానే ఉంది కదండి. ఓకేనండి ఉంటా. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు టైం అవుతుంది, బయలుదేరదామండి. ఓ బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దామండి. అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇంకొంచెం 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 సరిపోద్ది. రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి 11:45 కల్లా వర్జం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. కూడా అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావా ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా. హే స్వీటీ, ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావా? గాంధీ ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే ఫైల్ చూస్తానండి. చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు. పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి. జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కేకండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసామని ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. చిత్ర చెప్పు. చిత్ర అర్జెంట్ గా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర
ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్లారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాగ్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేద్దినమ్మా జీవితం. ఆగు. నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. దా. ఏంటి లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఆ? ఎలా ఉన్నాడు గాంధీ గారు? గాంధీ నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. మీరు అసలా అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, నీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నావు మా ఎదురింటమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా. అయ్యో రామరా. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ ఆ. అలా కాదు గురూజీ. మరి ఎలా? నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ. ఒప్పుకోండి గురూజీ. ప్లీజ్ గురూజీ. ప్లీజ్ అని బొందా. ప్లీజ్ గురూజీ. ఏదో మీ సావండి. నువ్వు పదవే. చంద్రకళ గారు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నట్టేను రా. బాబీ ఏంటి సార్ సడన్ గా వచ్చారు? రండి లోపలికి రండి. ఎక్సైట్మెంట్ సార్, 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 అలా కాదు సార్. చిన్ను నాన్న. నమస్తే అండి. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నమస్కారం అండి, బాగున్నారా? చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామనే. పెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఒక్క పూట భోజనాలు పిలిచాడాడు. కనీసం కటిసి ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేక్ దాకా మిగతా అంటాడు ఈడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే నమస్కారం. మీ గురించి అయ్యో బాబు, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్లకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి. తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. వండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తానని కాన్సెప్ట్ మా మాయకు తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు. మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు, తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి. వచ్చేమంటారా? ఎమర్జెన్సీకి నేను కూడా వెళ్ళాలి. అదేంటండి, కొంచెం తినేసి అయ్యో, వెళ్తున్నాను కొంచెం సార్. తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, సార్, అర్జెంట్కి అలా వెళ్ళాలి. సార్, తినబండి. వెళ్ళొస్తాను. చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా. ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నంటకరా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారు, పోనీ దారిలో తిందురు కానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వచ్చారు. సార్ కొంచెం తినేసి. ఇప్పటిదాకా బానే జరిగింది. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. టేక్ కేర్. ష్యూర్ సార్. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది. అదే ముహూర్తానికి అందరికీ డబ్బెళ్ళిపోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్. హోప్ యూర్ కంఫర్టబుల్.
ఐఎమ్ అర్జున్ భరద్వాజ్ అండ్ దిస్ ఇస్ నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ, సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎంక్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? యునో ఐఎమ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా? సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా. సార్ తర్వాత మాట్లాడుతా అన్నారు సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 hourలో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. ½ లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి. తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే లేదంటే నిన్ను ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుద్మితంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసోడి క్యాబ్ పెట్టు. అమ్మా, మినిస్టర్ కోట అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో, ఇప్పుడు అది ఎక్కడుంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్ కన్నీ అరేంజ్ చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను. లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు.